మీ అందరికీ ప్రభుని ఇస్తున్నాము శుభములు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడైన యేసయ్య బోధనను, యేసు ప్రభు మాటలను మత్తయి సువార్త 16వ అధ్యాయం 32వ వచనం నుండి 39 వరకు చదవండి. సేవకులందరూ కూడా, బతుకున్న పాస్టర్లందరూ కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయం 32వ వచనం నుండి 39 వరకు చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు భూమి మీద ఉన్నప్పుడు, జన సమయం వచ్చినప్పుడు మీరు జనాలకి భోజనం పెట్టమని శిష్యులకు చెప్తాడు. జనాలకు భోజనం పెట్టమని చెప్తే పేతురు అంటాడు, ఇది ఎడారి ప్రదేశము, ఇలా తృప్తిపరచడానికి రొట్టెలాడ తేవాలి, చేపలాడ తేవాలి అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఏమంటున్నాడంటే, జన సమయాన్ని చూసి యేసు ప్రభు శిష్యుడైన పేతురికి చెప్తాడు. శిష్యులకి ఏం చెప్తాడంటే, మీరు భోజనం పెట్టండి, మీరు భోజనం పెట్టండి, మీరు భోజనం పెట్టండి అని యేసు ప్రభు తన శిష్యులకు చెప్పాడు. ఇప్పుడు భూలోకముల సేవకులందరూ కూడా, నాతోటి చెప్పిన వారు పాస్టర్లందరూ కూడా జాగ్రత్తగా యేసయ్య బోధ వినండి. శిష్యులకి అంటే విశ్వాసులకి సేవకుడే భోజనం పెట్టాలి. విశ్వాసులకి చర్చకొచ్చే విశ్వాసులకి సేవకుడే, పాస్టరే భోజనం పెట్టాలి. భోజనం పెట్టాలని దాని అర్థం. పాస్టర్లు నాతోటి చెప్పిన వారు యేసు ప్రభు దేవుని దయని బట్టి విశ్వాసులు పెట్టిన భోజనం తిని సద్దులు కట్టుకొచ్చుకుంటున్నారండి. విశ్వాసులు సేవకులకి భోజనం పెడితే భోజనం తినేది కాక విశ్వాసులతోనే మళ్ళీ సద్దులు కట్టని గిన్నెలు తీసుకుంటే సద్దులు కట్టుకొచ్చుకుంటారు. ఎవరు? జ్ఞానం లేని సేవకులు, తెలివి లేని సేవకులు, బుద్ధి లేని సేవకులు. యేసు ప్రభు దయని బట్టి నేనైతే భోజనాలు పెడతానే ఉంటా. నా దగ్గర ఉన్నా లేకున్నా ఏమన్నా తిప్పలబడి విశ్వాసులకి భోజనం పెడుతూనే ఉంటాయి. యేసు ప్రభు మాటను బట్టి యేసు ప్రభు అన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం నుండి 39 వరకు చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు, సేవ చేసే వారికి చెప్పాడు, సువార్త సేవ చేసే వారికి, సువార్తను ప్రకటించే వారికి చెప్పారు, మీరు భోజనం పెట్టండి, భోజనం పెట్టండి, భోజనం పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. 13వ తారీఖు సోమవారం దినం మామ్నాల్లో పాలమూరు పాస్టర్ల ఫెలోషిప్ సేవకుల మీటింగ్ జరిగింది. నా దగ్గర ఏమి లేవు, కానీ నేను యేసు ప్రభు మాట చెప్పి భోజనం పెట్టమని చెప్పాడు కనుక హోటల్ దగ్గర వెళ్ళి భోజనము ఉద్దరు తీసుకొచ్చి, నీళ్ళని ఉద్దరు తీసుకొచ్చి, దగ్గరికి వెళ్ళి ఉద్దరు తీసుకొచ్చి సౌకులకి, పాస్టర్లకి సోమవారం నాడు 13వ తారీఖు నాడు పాలమూరు పాస్టర్ల ఫెలోషిప్ ప్రార్థన కొడుకుంటే భోజనం తెచ్చిపెట్టా, ఉద్దరు తీసుకొచ్చి పెట్టా. డబ్బులు లేవు నా దగ్గర. హోటల్ దగ్గర భోజనం తీసుకొచ్చి పార్సల్గా తీసుకొచ్చిన, దగ్గరికి వెళ్ళి నీళ్ళ బాటిల్, ఫిల్టర్ బాటిల్ తీసుకొచ్చి పెట్టాను. మొత్తం కలిసి నీళ్ళకి వచ్చా, భోజనానికి వచ్చా 900 రూపాయలని. భోజనానికి 600, నీళ్ళకి 300. భోజనానికి 600, నీళ్ళకి 300. మొత్తం కలిసి 900 రూపాయలు ఉద్దరు తీసుకొచ్చి సేవకుల్ని తృప్తిపరిచి భోజనం పెట్టి యేసు ప్రభు చెప్పాడు కనుక నేను భోజనం పెట్టే దాంట్లో ముందుంటా. దేవునికి మహిమ కలుగును గాక. ముందుండి భోజనం పెట్టినాక పొద్దున మధ్యాహ్నం 2 గంటల భోజనము, మీటింగు, ప్రార్థన అయిపోయింది. యేసు ప్రభు దయని బట్టి ఏం చేయాలబ్బా, ఉద్దర సేవకులకి భోజనం పెట్టి అనుకుంటూ వచ్చి సాయంత్రం 5 గంటలకి నేను ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసుకొని మెల్లగా నడుచుకుంటూ ఏం ప్రభు సేవకులకి భోజనం పెట్టమని నువ్వు చెప్పావు, శిష్యులకు భోజనం పెట్టమని పెట్టి నేను భోజనం పెట్టాను. నా దగ్గర అయితే డబ్బులు లేవు. ఉద్దరు తీసుకొచ్చి హోటల్ తీసుకొచ్చి భోజనం పెట్టాను. ఉద్దర నీళ్ళు తీసుకొచ్చి మొత్తం 900 రూపాయలు నాకు బాకీ అప్పయింది. ఎట్లా ప్రభు అని యేసు ప్రభుని కలుసుకుంటూ నడుచుకుంటూ బస్ స్టాండ్ వైపు వెళ్తుంటే ఒక ఆయన పోలీస్ ఆయన వచ్చాడు. పోలీస్ ఆయన అవతల లైన్ వస్తూ నన్ను చూసి ఇవతల లైన్కి వచ్చి దగ్గరికి వచ్చి పోలీస్ ఆయన వచ్చి, మీరు పాస్టరా అని. అవునయ్యా నేను పాస్టర్ని. అంటే ఎక్కడికి వెళ్తున్నారంటే, నేను ఇట్లా పలానా దగ్గరికి వెళ్తున్నా, తెలంగాణ చివరస్తా. సరే ఎక్కండి అని ఎక్కించుకొని తెలంగాణ చివరస్తా వరకు వెళ్ళిన తర్వాత వెళుతున్న తర్వాత అక్కడ దించి చాదాపి ఆయన 1000 రూపాయలు కానికిచ్చారు. దేవునికి ఆయన ఎవరు నాకు తెలియదు, నేను ఎవరు ఆయనకు తెలియదు. ఆయన 1000 రూపాయలు కానికిచ్చారు. అప్పుడు 1000 రూపాయలు తీసుకొని క్రిస్టియన్పల్లి పాస్టర్ ప్రసాద్ సారు వస్తే ఆయన బండి మీద ఎక్కి నేను 600 రూపాయలు స్టేషన్ చివరసి వెళ్ళి భోజనం డబ్బులు కట్టి మళ్ళా ప్రసాద్ సార్ ఏమో వచ్చి తెలంగాణ చివరస్తాల బేకరీ దగ్గర 300 రూపాయలు నీళ్ళ బిల్లు పైసలు కట్టి తర్వాత 100 రూపాయలు నాకు మిగిలింది. దేవునికి మహిమ కలుగు. యేసు ప్రభు దయని బట్టి భోజనం నాకు అప్పైందని బాధపడ్డా. కానీ యేసు ప్రభు ఆయనకి ప్రేరేపించి 1000 రూపాయలు ఇస్తే 600 భోజనాలు కట్టిన, 300 నీళ్ళకి పైసలు కట్టిన, 100 రూపాయలు ఇంకా నాకు మిగిలింది. దేవునికి మహిమ కలుగు. యేసు ప్రభు చెప్పినది చేస్తే
భోజనం పెట్టమని చెప్పినది చేస్తే మిగులుతుంది కానీ అయిపోదండి. యేసు ప్రభు దయని బట్టి నా ఇంట్లో సమృద్ధైన భోజనం ఉంటుంది. చాలామంది పాస్టర్లు సావుకుడు ఎవరైనా వస్తే, విశ్వాసం ఎవరైనా వస్తే నీళ్ళు మంచినీళ్ళు ఇవ్వరు, చాయ్యారండి సావుకులు భూమి మీద ఉన్న బతుకుని ఈరోజు పాస్టర్లు అందరూ కూడా భూమి మీద బతుకున్న పాస్టర్లందరూ కూడా మారు మనసు పొందండి. యేసు ప్రభు చెప్పింది చేయండి. విశ్వాసులకు భోజనం పెట్టమన్నాడు యేసు ప్రభు దేవుడు. మత్తయి సువార్త 15:32-39 వరకు చదవండి. పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు భోజనం పెడుతూనే ఉంటాను. అదే కాదు, స్టేషన్లో బస్ స్టాండ్ పోర్తో వెళ్తున్నప్పుడు ఎవరైనా బిచ్చగాలు కూడా అయ్యా చా తాగలుగుతాయా, టిఫిన్ చేయలేదు 10 రూపాయలు ఇవ్వనంటే వాళ్ళకి భోజనం పెట్టిస్తానే. భోజనం పెట్టిస్తే ఎందుకు సార్ 10 రూపాయలు ఇస్తే సరిపోదు కదా, భోజనం 70 రూపాయలు అయినా సరే 70 రూపాయలు పెట్టి భోజనం పెట్టిస్తారు. పేదలకు భోజనం పెట్టిస్తారు. కొంతమందికి భోజనం పెట్టినాక మధ్యాహ్నం భోజనం తిందాం సార్, రాత్రికి భోజనం కావాలని పార్సల్ కట్టించుకుంటారు. నేను భోజనం పెడతానే ఉంటా. భోజనం పెట్టే దాంట్లో ముందుంటా. దేవునికి మహిమ కలగాలి. సావుకులు చాలా మట్టికి సత్యం తెలియదు. భోజనం పెట్టే మనస్సు సావుకులకి లేదు. భోజనం తిని సర్దిగట్టుకొచ్చుకుంటారు సావుకులు. చాలామందికి జ్ఞానం తెలియదు పాస్తారు. యేసు ప్రభు దేవుడు భోజనం పెట్టమన్నాడు. యేసు ప్రభు దేవుని నమ్ముకున్నాడు. అడవిలో మన్నాను కురిపించిన దేవుడు, దేవునికి మహిమ. మన్నాను కురిపించి ఇజ్రాయేల్ ప్రజలు తృప్తిపరిచిన దేవుని నమ్ముకున్నాడు. భోజనం పెట్టాలా, నేను మాత్రం భోజనం పెట్టేదాన్ని ముందుంటాను. నేను దేవుని కృపను బట్టి డిసెంబర్లో క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగింది బాయ్స్ కాలేజ్ గ్రౌండ్, మామనారు బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ పెడితే నా భార్య మా చెల్లెలి భోజనాలు వండుకొని వచ్చి భోజనం పెట్టారండి. భోజనం వండుకొని వచ్చి ఆ యొక్క మందికి 100 మందికి భోజనం పెట్టారు. నా చెల్లెలి నా భార్య వండుకొని వచ్చి బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో భోజనం పెట్టిన. భోజనం దేవునికి మహిమ. నేను ఏమి లేదండి, నా దగ్గర ఇల్లు లేదు, వాకిల్ లేదు, కారు లేదు, బైక్ లేదు, నాకు నెలకి జీతం లేదు. జీతాలు తీసుకుంటున్నారు పాస్టర్లు, 30,000, 20,000, 50,000 జీతం మన పాస్టర్లు భోజనం పెట్టలేరండి. చాలామంది పాస్టర్లకి చర్చిలలో పనిచేయడానికి జీతాలు ఉన్నాయి. 30,000, 20,000, 30,000, 40,000, 50,000 జీతం మన పాస్టర్లు భోజనం పెట్టలేడు. భోజనం పెట్టే సత్యం వాళ్ళకి తెలియదు. కానీ యేసు ప్రభు దేవుని కృపను బట్టి నేను భోజనాలు పెడతాను. ఏమిటా నేను ఎక్కడైనా సరే భోజనం నేను పెడతానండి. భోజనం నేను పెడతాను. ఎక్కడ ప్రార్థన భోజనం నేను పెడతాను. సోకులకు భోజనం పెడతాను, విశ్వాసాలకు భోజనం పెడతాను. ఎందుకంటే యేసు ప్రభు మాట నమ్మి పెడుతుంది. మత్తయి సువార్త 15:22-39 వరకు చదివాడు. శిష్యులు చెప్పాడు యేసు ప్రభు భోజనం పెట్టండి. ఎడారి ప్రదేశం, ఇక్కడ రొట్టెలు దొరకవు, చేపలు దొరకవు, ఎట్లా భోజనం పెట్టాలన్నారు శిష్యులు. యేసు ప్రభుత్వం మీరు భోజనం పెట్టండి, మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకురండి అని దాన్ని ఆశీర్వదించి యేసు ప్రభు భోజనము ఆశీర్వదించాడు. 5 రొట్టెలు 2 చేపలు దీవించాడు. 5,000 మంది భోజనం తినంగా కూడా 12 గంపలు మిగిలింది. చదువుతలేరా మీరు బైబిల్ని? బైబిల్ ట్రైనింగ్ చేసిన బైబిల్ ఏంటి బైబిల్ ట్రైనింగ్ చేసినా మీరు? నాకు అర్థం కాల. బైబిల్ ట్రైనింగ్ చేసినామని డబ్బులు సంపాదించారా? బైబిల్ ట్రైనింగ్ ఆస్తులు సంపాదించారు? బైబిల్ ట్రైనింగ్ కారు కొనమని, బంగాళాలు కొనమని చెప్తుంది బైబిల్ ట్రైనింగ్. ఏం బైబిల్ ట్రైనింగ్ చేసినారేమో. భూమి మీద ఈరోజు బతికిన పాస్టర్లు ఒక్కరు కూడా తెలియలేదు. బైబిల్ ట్రైనింగ్ చేశారు, ఆస్తులు సంపాదిస్తారు, కాళ్ళు సంపాదిస్తారు, డబ్బులు భోజనాలు పెట్టారండి. భోజనాలు పెట్టారు. వీళ్ళు తింటారు పాస్టర్లు భోజనాలు తిని సద్దులు కొట్టుకొచ్చుకున్నాక నేను చూశానండి. దేవునికి మహిమ కలిగిన దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 15:32-39 వరకు చదవండి. యేసు ప్రభు శిష్యులు చెప్పాడు భోజనం పెట్టిన వాళ్ళు కొనుక్కున్నారు. యేసు ప్రభు భోజనం పెట్టమన్నాడు శిష్యులకి. ఎవరికి పెట్టాలి? పాస్టరు విశ్వాసులకు భోజనం పెట్టాలి. పాస్టరు సంఘ బిడ్డలకు భోజనం పెట్టాలి. పాస్టరే భోజనం పెట్టమని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు పాస్టర్లు ట్రైనింగ్ చేసిన పాస్టర్లు, రెవరెండ్, బిషప్లు అందరూ కూడా తిని సర్దుకొట్టుకొచ్చుకుంటారు. కానీ విశ్వాసాలకు భోజనం పెట్టారండి. భోజనం పెట్టారు. డబ్బులు మిగిలించుకొని, జీతాలు తీసుకొని, కానుకలు తీసుకొని, కుప్ప చేసుకొని, కార్లు కొని, బంగులు కొని, ఆస్తులు కొని, దేవుడు నన్ను ఆశీర్వదించి దీవించాడంటే నన్ను అని సేవకులు సాక్ష్యం చెప్తున్నారు. జ్ఞానం లేని సేవకులు, తెలివి లేని సేవకులు. యేసు ప్రభు దాన్ని బట్టి నేను భోజనాలు మీటింగ్లు పెడుతుంటే భోజనం పెడతాను. భోజనం పెట్టకుండా మీటింగ్ పెట్టాను. భోజనం పెట్టకుండా మీటింగ్ పెట్టే సమస్యనే లేదు. ఉపవాస ప్రార్థనలు పెడతారు పాస్టర్లు. భోజనం పెట్టడానికి చేతగాక, భోజనం పెట్టే మనసు లేక, ఖర్చు పెట్టే మనసు లేక ఉపవాస ప్రార్థన. యేసు ప్రభు దేవుడు చూస్తున్న దేవుడు భూమి మీద పాస్టర్లు మారు మనసు పొంది యేసు ప్రభువుని మహింపరచాలి. వాక్యాన్ని ముగిస్తుంటున్నా. వాక్యం వింటున్న దేవుని సేవకులారా, విశ్వాసులారా, క్రైస్తవులారా అందరికీ కూడా వాక్యం వింటున్న వారికి వందనాలు. నా వాక్యాన్ని ముగిస్తుంటున్నా.